శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి డిసెంబరు నెలలో సింహరాశి వారికి ఏర్పడినటువంటి గ్రహస్థితి ముఖ్యంగా డిసెంబర్ 2వ తారీఖు నుంచి 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, అలాగే వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజ భగవానుడు డిసెంబర్ 6వ తారీఖు నుంచి వక్ర గమనం ప్రారంభమవడం జరిగింది. ఇక ముఖ్యంగా రాష్ట్రాధిపతి రవి ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం డిసెంబర్ 15 వరకు ఇది జాతకుడికి ఒక నిపుణ యోగంగా, ఒక ధనయోగంగా కూడా ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా బుధుడు ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతి అవటం వల్ల వారి యొక్క ఆదాయ వ్యయాలు చాలా వరకు ఏంటంటే అప్ అండ్ డౌన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి బుధుడు రాష్ట్రాధిపతితో ఉండడం జాతకుడు స్వయం కృషితో తను డబ్బు సంపాదించే విధంగా అవకాశం ఉంటుంది. అది చతుర్థ స్థానం కాబట్టి జాతకుడికి భూములపైన, స్థిరాస్తిపైన, వాహనాలపైన, అది అలాగే తల్లిగారి ద్వారా అంటే తల్లి చతుర్థ భావం అన్నప్పుడు ఓన్లీ మదర్ అంటాం, కానీ తల్లిదండ్రులు వారికి సంబంధించిన స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం అంటే వారి యొక్క సహకారం, లేదంటే తల్లిదండ్రుల కొరకు కేర్ తీసుకోవడం, వారికి సరైనటువంటి సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాల మీద జాతకుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏర్పడినటువంటి ఈ స్థితి అంటే చతుర్థ భావానికి కుజుడు అధిపతి, అటువంటి కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ డిసెంబర్ 15 లోపల ఈ జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే అవకాశం ఉన్నది. అలాగే ఒక గృహ నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు, లేదా ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి విక్రయించి వేరే చోట తనకు కావలసిన విధంగా స్థిరాస్తి కొనుక్కోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద భూమికి సంబంధించిన లావాదేవీలు ఉండే అవకాశం ఉంది. మరి కొంతమంది గృహం మారడం కూడా జరగవచ్చు. తన ఉద్యోగరీత్యాను వేరే ప్రాంతంలో ఇంకా బెటర్గా ఉన్నటువంటి నివాసంలోకి మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వారి విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది. మరి వాళ్ళు ఏదైనా హాస్టల్లో చేరి అక్కడ విద్య కొనసాగించడం, ఒక మంచి గురువు లభించడం ద్వారా కూడా జాతకుడు విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద తన ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ యోగం మనకి డిసెంబర్ 15 దాకా ఉంటే డిసెంబర్ 15వ తారీఖున రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది ఈ రాశి వారికి ఇంకా గొప్ప అదృష్టాన్ని కలిగించే అవకాశం. అంటే సహజ భాగ్యస్థానంలోకి వీళ్ళకి పూర్వపుణ్య స్థానం అవడం వల్ల అందులో రవి ప్రవేశించడం వల్ల జాతకుడికి పూర్వపుణ్య ఫలితం వల్ల వారి యొక్క సంతానం యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. లేదా అతనికి ఏమైనా మరి వ్యక్తిగతంగా జాతకుడికి ఉన్నత విద్యా అవకాశాలు, సంతాన సౌభాగ్యం కలగడం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. సో ఒక విధంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాజకీయ పదవి కోసం పాకులాడుతూ ఉంటే అటువంటి వారికి ఏదో ఒక రాజకీయ పదవి కానీ, లేదంటే ప్రభుత్వంలో ఒక గుర్తింపు లాంటి పదవి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారికి డిసెంబర్ 15 తర్వాత మరి ఈ రవి సంక్రమణం తర్వాత ఇటువంటి అదృష్ట యోగం ఏర్పడే అవకాశం ఉంది. మరి కొంతమందికి ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించే యోగ్యం కానీ, భగవంతుణ్ణి మనసారా కొలుచుకునే విధంగా అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ముఖ్యంగా ఈ నెల 6-7 తారీఖుల్లో డిసెంబర్ నెలలో కుజుడికి వక్ర గమనం ప్రారంభమవుతుంది. అంటే మామూలుగా ఉన్నటువంటి కుజుడి కన్నా వక్ర గమనంలో పొందిన కుజుడు చాలా వరకు ఎక్కువ బలవంతుడు అవుతూ ఉంటాడు. అలాగే సహజంగా తనకి ఆపోజిట్ రాశి అయినటువంటి 6వ స్థానం మీద తన ప్రభావం అంటే ఒక విధంగా ఈ సింహరాశి వారికి కుజుడు
ఉచ్చస్థానమైనటువంటి మకర రాశిలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుందో ఆ ఫలితం ఈ డిసెంబర్ 6వ తర్వాత జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా ఏ విధంగా ఉంటుంది, జాతకుడికి ఉపాధి అవకాశాలు, ఏదైనా ఇంటర్వ్యూలో నెగ్గడం కానీ పోటీ పరీక్షల్లో నెగ్గడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా బంధువులతో ఉన్నటువంటి విభేదాలు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. ఇక ఎక్కువగా ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉన్నప్పుడు పుణ్య కార్యక్రమాల కొరకు, పిల్లల వివాహం కొరకు, ఉన్నత విద్య కొరకు ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణానికి కానీ, భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ కుజుడు యొక్క స్థితి అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి అటు చతుర్థంలో ఏర్పడిన బుధాదిత్య యోగం, వ్యయంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే దశమంలో ఉన్నటువంటి గురువు చతుర్థం మీద తన దృష్టి వల్ల గృహంలో ఏదైనా శుభకార్యాలు అటువంటి జరిగే అవకాశం ఉంది. అయితే 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇంచుమించుగా డిసెంబర్ 2 నుంచి నెలాఖరు వరకు ఇది వృత్తిలో విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మీ బంధువర్గంలో కానీ, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కొంతవరకు మీకు ఇబ్బందులు, బ్యాడ్ నేమ్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెలలో ఈ రాశి వారు స్త్రీల జోలికి వెళ్లకుండా మంచిది. వారితో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, సంప్రదింపులు కానీ చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది దగ్గర బంధువులు కూడా అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, లేదంటే అత్తవారితో బంధువులు అవ్వచ్చు. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మరి స్త్రీలతో విరోధం పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా శని యొక్క దృష్టి రాశి మీద పడడం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమం ఆలస్యం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆలస్యం అయినప్పుడు కూడా ఆ పని చివరి నిమిషంలో సక్సెస్ అవుతుంది. కాబట్టి జాతకుడు ఈ నెలంతా కూడా ఏ పనైనా ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తే అన్ని విషయాల్లో కూడా సక్సెస్ పొందే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలంగా లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి, ఎవరైతే ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాడికి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి.
ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత, ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సర్గా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరు చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఇది ఒక 2 అరటిగెల్లో అలామాట. ఆ విధంగా కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.